అయ్యో అయ్యో అయ్యయ్యో ఈ నారా లోకేష్ బాబుకి ఇప్పటికి కూడా లోకజ్ఞానం తెలియట్లేదే. ఎవరి గురించి మాట్లాడుతున్నావు లోకేష్ బాబు? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. 18 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన తర్వాత చంద్రబాబు నాయుడికి అర్థమైంది, రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు అందరికీ అర్థమైంది, ఐపీఎస్ అధికారులందరికీ కూడా అర్థమైంది. మీ నాన్న 4 సర్వేలు చేసుకుని 164 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఇప్పుడు జరిగితే 30 మంది కూడా గెలిచే పరిస్థితి లేనే లేదు. మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఏం మాట్లాడుతున్నావు? ఒక మినిస్టర్గా మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ తప్పు చేస్తున్నావు లోకేష్ బాబు అని ఈ వీడియో ద్వారా నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ఉంటూ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో గీకో అంటున్నావంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిన్ను చూసి చూడనట్టు వదిలేశాడు. కానీ భవిష్యత్తులో నీ భవిష్యత్తు ఏంటనేది ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అర్థమవుతా ఉంది. ఆయన ఏమన్నా పాలు దాగే చిన్న పిల్లోడు అనుకుంటువా? జగన్మోహన్ రెడ్డి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో కూడా సంచలనమైన వ్యక్తి. ఆయన మాట వింటేనే, ఆయన పేరు చెప్తేనే ఉస్సుపోసుకుంటారు రాష్ట్రంలో. అటువంటిది నీ ఎమ్మెల్యేలు 164 మంది కూటమి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గుండాగి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటిది జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ఏం పీకుతాడు, ఏం చేస్తాడు? 53 రోజులు మా నాయకుడు జైల్లో ఉన్నాడు, మరి ఏం చేయగలుగుతాడు అని అంటున్నావే. ఆ 53 రోజులు తమరు ఎక్కడున్నారు? అధికారులకు దొరకకుండా, పోలీసులకు దొరకకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు? ఒక్కసారి హిస్టరీ రిపీట్ చేసుకోండి. నారా లోకేష్ బాబు గారు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్య చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి? రప్పరప్ప 2 రప్పరప్ప మేము మిగతాం. ఎర్ర బుక్ లో 3 పేజీలని, ఇంకొన్ని చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను. చూసారుగా, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరిని వదిలిపెట్టడట. మరి సైకో అంటూ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న నిన్ను ఏ జైల్లో పెట్టాలి నారా లోకేష్ బాబు గారు? ఒక మినిస్టర్గా ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? మాజీ ముఖ్యమంత్రిని సైకో అని పిలుస్తూ రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రిని సైకో అని పిలుస్తూ ఏం సందేశం ఇస్తున్నారు? మాజీ ముఖ్యమంత్రిని సైకో అన్నందుకు మిమ్మల్ని ఏ జైల్లో పెట్టాలో మీరు తెలపగలరా? చట్టాలు మీకు వర్తించవా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కనీసం 30 సీట్లు కూడా గెలవలేనటువంటి పరిస్థితి మీ కూటమి ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడే, మీ నాన్నగారే ఒప్పుకున్నారు. 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? మీకు ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఆ రోజు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రిని సైకో అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తే మేము ఇన్ని చెప్పినా వినకపోతే
రేపు జైల్లో ఉంటారు ఆ కాలేజీలను తీసుకున్న ప్రైవేటు వ్యక్తులు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. స్కాములు కదా అది? ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయటం స్కామ్ కాదా? కూటమి ప్రభుత్వం చేసే తప్పు కాదా? మీకు ప్రభుత్వ కాలేజీల ఆస్తుల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి మీకు ఏం హక్కు ఉందని మీరు ప్రైవేటు పరం చేస్తారు? దానిపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మీరు దానికి సైకో అంటూ బెదిరిస్తూ ఎంతోమంది జగన్మోహన్ రెడ్డికి ముందు మాట్లాడుండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం మీరు వినలేదనుకుంటా. బహుశా ఎంతోమంది మాట్లాడింది మీరు వినుండొచ్చు. పోనీ టచ్ చేసి చూడండి జగన్మోహన్ రెడ్డిని. పోనీ మీకు అంత ధైర్యం ఉంటే టచ్ చేసి చూడండి జగన్మోహన్ రెడ్డిని. ఎందుకు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అటు మీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు, అటు వైసీపీ అభిమానులను రెచ్చగొడుతున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా మీరే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలతో పోస్టులు పెడతారు. అప్పుడు మీకు చట్టాలు వర్తించవా? మీ పర్సనల్ అకౌంట్ నుండి వ్యక్తిగత పోస్టులు ఎలా దూషిస్తూ పెడతారో, వ్యక్తిగత విమర్శలతో ఎలా పెడతారో చట్టాలుగానే వర్తించాలంటే ఫస్ట్ మీ నుండే స్టార్ట్ చేయాలి. రాష్ట్రంలో తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయాలంటే మొట్టమొదట నారా లోకేష్ బాబు దగ్గర నుండే స్టార్ట్ చేయాలి. భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రెడ్ బుక్ అనే పేరుతో మీరు పరిపాలన కొనసాగిస్తుంటే మొట్టమొదట మీ నుండే చట్టాలను వర్తింపచేయాలి. గుర్తుపెట్టుకోండి నారా లోకేష్ బాబు గారు, మీరేం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, మాజీ ముఖ్యమంత్రిని సైకో అంటూ ఏ విధంగా మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, హిస్టరీ తెలుసుకోండి. ప్రజెంట్ మీరున్న పొజిషన్ ఆలోచించండి. రాష్ట్ర ప్రజలు మీపై ఎంత ఆక్రోషంతో ఉన్నారో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మీ పార్టీ ఓడిపోవటం ఖాయం. 30 సీట్లు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు గెలవలేరు అని మీ నానే ఒప్పుకుంటున్నాడు. ప్రజలు మమ్మల్ని మెచ్చట్లేదు అని మీ నానే చెప్తున్నప్పుడు మీరు వినలేదా? మీకు అర్థం కావట్లేదా పరిస్థితి ఏంటో? ప్రజల్ని మిమ్మల్ని చీకొడుతున్నారు. మీ పరిపాలన మాకు వద్దు అంటున్నారు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఈవీఎంలను కూడా మీరు ఏమీ చేయలేరు ఎలక్షన్లో. అలాగాన ఏదైనా జరిగితే ప్రజలు ఖచ్చితంగా మరో శ్రీలంకలాగా తిరగబడి రోడ్లపైకి ఖచ్చితంగా వస్తారు. చీకట్లో ఆ 51 లక్షల ఓట్లు వేసుకుంటే ఈసారి ఊరుకున్నారు, ఇంకా భవిష్యత్తులో ఊరుకోరేమో. పార్లమెంట్లోనే ఆంధ్రప్రదేశ్లో 51 లక్షలు చీకట్లో వేసుకున్నారు, సాయంత్రం 6 తర్వాత వేసుకున్నారు అని అంటా ఉన్నారు. మరి మీరు ఆలోచించండి, ఏం మాట్లాడుతున్నారు, ఎలా రెచ్చగొడుతున్నారు.